అది నవంబర్ 2001. పాకిస్తాన్లోని మియాన్వాలీ సెంట్రల్ జైల్. సమయం అర్ధరాత్రి దాటింది. బయట ఎముకల కొరికే చలి, లోపల ఆ ఇనుప కడ్డీల వెనక గాఢమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒకే ఒక శబ్దం వినిపిస్తుంది. అదే ఒక ఖైదీ ఆగి ఆగి తీసుకుంటున్న శ్వాస. ఆ చీకటి గదిలో సిమెంట్ నేల మీద ఒక బక్క చిక్కిన మనిషి పడున్నాడు. అతని ముఖం చూస్తే 70 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తున్నాడు. కానీ నిజానికి అతని వయసు కేవలం 49 ఏళ్ళు మాత్రమే. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయి పల్మోనరీ ట్యూబర్కులోసిస్ అనే భయంకరమైన వ్యాధితో అతను ప్రతి క్షణం నరకం చూస్తున్నాడు. పక్కన చిరిగిన దుప్పటి తప్ప అతనికి తోడెవరూ లేరు. చివరికి ఆ చలి రాత్రి, ఆ ఒంటరితనం మధ్యలోనే అతను మరణించాడు. జైలు రికార్డుల్లో అధికారులు ఒక లైన్ రాశారు: ప్రిజనర్ నెంబర్ C509 డైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. అంతే. ఒక మనిషి జీవితం అంత సులభంగా ఒక నెంబర్తో ముగిసిపోయింది. కానీ ఆ ఖైదీ నెంబర్ C509 ఎవరో ఒక సామాన్యుడు కాదు. అతని అసలు పేరు రవీంద్ర కౌశిక్. పాకిస్తాన్ ఆర్మీకి చెమటలు పట్టించిన ఇండియాస్ బెస్ట్ స్పై. మన దేశ ప్రజలు గర్వంగా ద బ్లాక్ టైగర్ అని పిలుచుకున్న ఒక రియల్ హీరో. కానీ జీవితం ఎంత విచిత్రమైనదంటే, ఏ దేశం కోసమైతే అతను తన యవ్వనాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేశాడో, చివరికి అదే దేశం ఇతను మావాడు కాదని చెప్పేసింది. అతను చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీని ఇండియాకు తీసుకురావడానికి కూడా మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కనీసం తన వాళ్ళ ముఖం కూడా చూడకుండా శత్రువుల దేశంలోనే జైలు గోడల వెనక ఒక అనాథ శవంలా అతన్ని పూడ్చిపెట్టారు. నిజానికి అతను ఇలా చనిపోవాల్సిన వాడు కాదు. ఒకప్పుడు అతని చేతిలో పాకిస్తాన్ మిలిటరీ సీక్రెట్స్ ఉండేవి. తను తలుచుకుంటే పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్స్ని చిటికలో మార్చేగల పవర్ అతని దగ్గర ఉండేది. అసలు అలాంటి ఒక పవర్ఫుల్ అండ్ ది గ్రేటెస్ట్ స్పై ఆఫ్ రాకీ ఇలా దిక్కులేని చావు ఎందుకు చచ్చాడు? 16 ఏళ్ల పాటు జైల్లో అతను రాసిన రహస్య లేఖల్లో ఏముంది? అసలు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా అతన్ని ఎలా రిక్రూట్ చేసుకుంది? నిజం చెప్తున్నా, ఇదొక మామూలు గూఢచారి కథ కాదు. ఇది ఒక మనిషి తన దేశం కోసం ఎంత దూరం వెళ్ళగలడో, చివరికి ఆ దేశం అతనికి తిరిగి ఏమిచ్చింది అనే ఒక ఎమోషనల్ జర్నీ. కనుక ఈరోజు మనం ఈ వీడియోలో అసలు రవీంద్ర కౌశిక్ ఎవరు, ఈయన పాకిస్తాన్ స్పైగా ఎలా మారాడు, వేల మంది ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప వీరుడు చివరికి పాకిస్తాన్ జైల్లో దిక్కులేని చావు ఎందుకు చావాల్సి వచ్చింది, అసలు మన సొంత భారత ప్రభుత్వం ఆయన్ని ఎందుకు కాపాడలేకపోయింది, ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా మేము ముందుంచబోతున్నాము. ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు అసలు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1952లో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ అనే ఊర్లో రవీంద్ర కౌశిక్ పుట్టారు. ఇది మామూలు ఊరు కాదు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి చాలా దగ్గరగా ఉండే ప్రదేశం. వీరిది పంజాబీ కుటుంబం కావడంతో ఇంట్లో పంజాబీ మాట్లాడేవారు. బయట హిందీ మరియు రాజస్థానీ మిక్స్ అయిన భాష ఉండేది. ఈ మిక్స్డ్ కల్చర్ వల్ల రవీంద్ర కౌశిక్ చిన్నప్పటి నుంచి ఈ భాషల్ని చాలా సులభంగా నేర్చుకోగలిగేవాడు. ఇక వీరి తండ్రి అయిన JM కౌశిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. కానీ రవీంద్ర మాత్రం మిలిటరీ డిసిప్లిన్ కన్నా కళల వైపు అంటే ఆర్ట్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. కాలేజీ రోజుల్లో రవీంద్ర కౌశిక్ ఒక సంచలనం. చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేవారు. ఫ్రెండ్స్ అంతా ఆయన్ని చూసి ఖచ్చితంగా బాంబే వెళ్ళి సినిమా హీరో అవుతాడని అనుకునేవారు. శ్రీ గంగానగర్లోని SD బిహానీ కాలేజ్లో కామర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు చదువు మీద కన్నా థియేటర్ మరియు యాక్టింగ్ మీదే ఆయన ధ్యాస ఎక్కువగా ఉండేది. ఆయనలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండేది. ఎవరినైనా సరే ఇట్టే మిమిక్రీ చేసేవారు. ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ని, వాళ్ళ గొంతుని, వాళ్ళ హావభావాల్ని అచ్చం అలాగే దించేసేవారు. ఇక రవీంద్ర కౌశిక్ జీవితాన్ని మార్చిన సంఘటన 1975లో లక్నోలో జరిగింది. అక్కడ ఒక నేషనల్ లెవెల్ డ్రామా కాంపిటీషన్ జరుగుతుంది. రవీంద్ర కౌశిక్ అందులో పాల్గొని చైనా బోర్డర్లో పట్టుబడ్డ ఒక ఇండియన్ సోల్జర్ పాత్రను పోషించారు. ఇంకొన్ని కథనాల ప్రకారం ఆయన మహారాణా ప్రతాప్ లాంటి దేశభక్తి పాత్ర వేశారని కూడా అంటారు. ఏది ఏమైనా ఆయన మోనోలాగ్ చెప్తున్నప్పుడు స్టేజ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆయన నటన ఎంత అద్భుతంగా ఉందంటే ఆడియన్స్ నిజంగానే ఎమోషనల్ అయిపోయారు. కానీ ఆ రోజున ఆ ఆడియన్స్లో కేవలం చప్పట్లు కొట్టే జనం మాత్రమే లేరు. దేశం కోసం పనిచేసే రా ఆఫీసర్లు కూడా మారువేషంలో అక్కడ ఉన్నారు. సరే, మనం కథని బాగా అర్థం చేసుకోవాలంటే మనకు అప్పటి ఇండియా పరిస్థితి గురించి కాస్త తెలియాలి. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి 2 ముక్కలైన తర్వాత పాకిస్తాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో బహిరంగంగానే మేము గడ్డి తినైనా సరే అణుబాంబు తయారు చేస్తాం, ఇండియాను దెబ్బ కొడతామని శపథం చేశారు. ఆ సమయంలో ఇండియాకున్న అతిపెద్ద సందేహం ఒక్కటే: పాకిస్తాన్ లోపల అసలేం జరుగుతుంది? వాళ్ళు రహస్యంగా అణుపరీక్షలు చేస్తున్నారా? ఆర్మీని ఎలా రెడీ చేస్తున్నారు? ఈ విషయాలనేవి బార్డర్ బయట నుంచి చూస్తే తెలిసేవి కాదు. శాటిలైట్ టెక్నాలజీ అంతగా లేని ఆ రోజుల్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల ద్వారా వచ్చే సమాచారమే కీలకం. అప్పటి వరకు ఇండియా పంపుతున్న ఏజెంట్లు ఎక్కువగా లో లెవెల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెస్తున్నారు. అంటే ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు, ఏ వెహికల్స్ వెళ్తున్నాయి లాంటివి. కానీ రాకి కావాల్సింది
టాప్ సీక్రెట్ మిలిటరీ ఇంటెలిజెన్స్. అది తెలియాలంటే పాకిస్తాన్ ఆర్మీలోని ఉన్నతాధికారుల మధ్యలో ఒక మనిషి ఉండాలి. బయట నుంచి వెళ్ళిన గూఢచారి దొరికిపోయే ఛాన్స్ ఎక్కువ. అందుకే రా ఒక అత్యంత ప్రమాదకరమైన ప్లాన్ వేసింది. అదే ద డీప్ కవర్ మిషన్. అంటే ఒక భారతీయుడిని పాకిస్తానీగా మార్చి అక్కడే చదివించి వాళ్ళ ఆర్మీలోనే చేర్పించడం. ఇది వినడానికి సినిమా కథలో ఉన్నా అప్పట్లో ఇది దేశ భద్రతకు అత్యవసరం. ఈ మిషన్ కోసం వాళ్ళు వెతికే క్వాలిటీస్ చాలా విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళకి కండలు తిరిగిన బాడీ బిల్డర్ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది మొహంలో అమాయకత్వం, కళ్ళల్లో చురుకుదనం, అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుటివారిని తన మాటలతో మాయ చేయగలిగే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న యువకుడు. ఇంటెలిజెన్స్ అధికారుల బృందం దేశం మొత్తం మీద టాలెంట్ స్కౌటింగ్ మొదలుపెట్టింది. అలా వాళ్ళ కళ్ళు లక్నోలో జరిగిన నేషనల్ డ్రామా ఫెస్టివల్ మీద పడ్డాయి. అక్కడ రవీంద్ర కౌశిక్ ప్రదర్శించిన ఏకపాత్రాభినయం చూసి అధికారులు షాక్ అయ్యారు. ఆయన స్టేజ్ మీద నటిస్తుంటే అది నటనలా లేదు, ఒక నిజ జీవిత ఘటనలా అనిపించింది. ముఖ్యంగా ఆయన ఉర్దూ ఉచ్చారణ, హావభావాలు చూసి ఇతను మనకు కావలసిన పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని ఫిక్స్ అయ్యారు. నీకు సినిమాల్లో హీరో అవ్వాలనుందా లేక దేశం కోసం రియల్ లైఫ్ హీరో అవ్వాలనుందా అని అడిగారు. అందుకు రవీంద్ర కౌశిక్ రెండో దాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న రవీంద్ర కౌశిక్కి అప్పుడు తెలిసింది ఇది కేవలం ఒక జాబ్ కాదు, ఇది ఒక పునర్జన్మ అని. రా అధికారులు ఆయనకు ఒక విషయం క్లియర్గా చెప్పారు. ఈ మిషన్కి వెళ్తే రవీంద్ర కౌశిక్ అనే పేరుని, నీ గతాన్ని, నీ కుటుంబాన్ని, చివరికి నీ మతాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. 23 ఏళ్ల వయసులో ఏ కుర్రాడైనా ప్రేమ, కెరీర్ గురించి ఆలోచిస్తాడు. కానీ రవీంద్ర కౌశిక్ మాత్రం తన సొంత ఉనికిని చంపుకోవడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీలోని ఒక సీక్రెట్ లొకేషన్లో ఆయన ట్రైనింగ్ మొదలైంది. ఇది తుపాకులు పేల్చడం, బాంబులు వేయడం లాంటి సాధారణ మిలిటరీ ట్రైనింగ్ కాదు. ఇది ఒక మనిషిని డీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ కొత్తగా తయారు చేసే ప్రాసెస్. మొదట ఆయనలోని ఇండియన్ని అనే భావాన్ని ఆయనలో నుంచి తీసేయాలి. దానికోసం ఆయనకు ఉర్దూ నేర్పించడం మొదలుపెట్టారు. కేవలం ఉర్దూ మాట్లాడడం మాత్రమే కాదు, పాకిస్తాన్లో వాడే యాస, అక్కడ వాడే చిన్న చిన్న ఊత పదాలు కూడా నేర్పించారు. ఒక ముస్లిం ఎలా ప్రార్థన చేస్తారో, ఖురాన్లోని పవిత్రమైన వాక్యాలు ఎలా పలకాలో, మసీదులో ఎలా నడుచుకోవాలో ప్రతిదీ ఆయనకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ప్రాసెస్ ఎంత కఠినంగా ఉండేదంటే నిద్రలో లేపి అడిగినా సరే ఆయన నోటి నుంచి హిందీ బదులు ఉర్దూ మాత్రమే రావాలి. రవీంద్ర కౌశిక్ ఈ మిషన్ కోసం ఎంత పెద్ద త్యాగం చేశారంటే ఆయన ఇస్లాం మతాన్ని పూర్తిగా స్వీకరించారు. పాకిస్తాన్లో ఎవరైనా అనుమానంతో చెక్ చేస్తే దొరికిపోకూడదని ఆయన వైద్యపరంగా సుంతి కూడా చేయించుకున్నారు. ఒక గూఢచారికి శత్రువుల దేశంలో తన బాడీనే మొదటి సాక్ష్యం. అందుకే ఆ సాక్ష్యం కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు రా అధికారులు. పాకిస్తాన్ జియోగ్రఫీ, అక్కడి రోడ్లు, ముఖ్యమైన ప్రదేశాల గురించి ఆయనకి ఎంతలా నూరిపోశారంటే ఆ దేశానికి వెళ్లకముందే అక్కడి ప్రతి సందు ఆయనకి తెలిసిపోయేలా చేశారు. దాదాపు 2 సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత రవీంద్ర కౌశిక్ అనే వ్యక్తి రికార్డులో లేకుండా పోయాడు. ఆయన స్థానంలో నబీ అహ్మద్ షాకిర్ అనే కొత్త వ్యక్తి పుట్టాడు. ఇస్లామాబాద్ నివాసి అని చెప్పేలా పక్కాగా ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయి. ఆయన పాస్పోర్ట్, ఐడి కార్డులు, స్కూల్ సర్టిఫికేట్లు అన్నీ ఒరిజినల్ పాకిస్తాన్ సిటిజన్ లాగానే క్రియేట్ చేశారు. 1975లో రవీంద్ర కౌశిక్ తన తల్లిదండ్రులకి, స్నేహితులకి చెప్పకుండా తన గతాన్ని ఇండియాలోనే వదిలేసి నబీ అహ్మద్ షాకిర్గా పాకిస్తాన్ బోర్డర్ దాటారు. ఇక అసలైన ఆట అప్పుడే మొదలైంది. 1975లో రవీంద్ర కౌశిక్ బోర్డర్ దాటి పాకిస్తాన్ గడ్డ మీద అడుగుపెట్టారు. అప్పటి నుండి రవీంద్ర కౌశిక్ చనిపోయాడు. నబీ అహ్మద్ షాకిర్ మాత్రమే బతుకున్నాడు. పాకిస్తాన్ వెళ్ళగానే ఆయన ఎక్కడో దాక్కోలేదు, చీకటి గదుల్లో రహస్యంగా బతకలేదు. దానికి పూర్తి విరుద్ధంగా ఆయన అక్కడ సమాజంలో చాలా యాక్టివ్గా కలిసిపోయారు. కరాచీ యూనివర్సిటీలో చేరి LLB డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడ లోకల్ స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేశారు. వాళ్ళతో ఉర్దూలో అనర్గళంగా మాట్లాడారు. పాకిస్తాన్ పాలిటిక్స్ గురించి డిబేట్లు చేశారు. ఆయన ప్రవర్తన ఎంత న్యాచురల్గా ఉండేదంటే క్లాస్మేట్స్కి కానీ, ప్రొఫెసర్స్కి కానీ కనీసం చిన్న అనుమానం కూడా రాలేదు. ఒక ఇండియన్ గూఢచారి తమ మధ్యలో కూర్చొని లా డిగ్రీ చదువుతున్నాడని వాళ్ళు కళ్ళ కూడా ఊహించలేదు. కానీ రవీంద్ర కౌశిక్ టార్గెట్ కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు, ఆయన లక్ష్యం చాలా పెద్దది. పాకిస్తాన్ ఆర్మీలో చేరడం ఇది మామూలు విషయం కాదు, ఆత్మహత్యతో సమానం. ఎందుకంటే ఆర్మీ రిక్రూట్మెంట్లో జరిగే బ్యాక్గ్రౌండ్ చెక్స్ చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళు ఇంటి అడ్రస్, ఫ్యామిలీ హిస్టరీ, చిన్నప్పటి స్కూల్ రికార్డ్స్ అన్నీ వెతుకుతారు. కానీ రా క్రియేట్ చేసిన బ్యాక్ స్టోరీ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు కూడా మోసపోయారు. అలా చివరికి రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు. కేవలం సెలెక్ట్ అవడమే కాదు, అక్కడ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పాకిస్తాన్ సైన్యంలో ఒక కమిషనర్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రపంచ గూఢచారి చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఫీట్. ఒక శత్రువు ఆ దేశపు ఆర్మీలో ఆఫీసర్గా ఉండడం అంటే మాటలు కాదు. గూఢచారి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మరియు ఎమోషనల్ అధ్యయనం ఏదైనా ఉందంటే అది ప్రేమ మరియు పెళ్లి. రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్లో కేవలం ఒక స్టూడెంట్ గానో లేదా బ్యాచులర్ ఆర్మీ ఆఫీసర్ గానో ఉండిపోతే ఎప్పటికైనా అనుమానం వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మనపై ఎవరికి అనుమానం రాకూడదు అంటే అందరిలాగే మనకి కూడా ఒక కుటుంబం ఉండాలి.
అందుకే తన కవర్ని, ఐడెంటిటీని 100% పర్ఫెక్ట్ చేసుకోవడానికి రవీంద్ర కౌశిక్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇది కేవలం ఒక స్ట్రాటజీ మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఒంటరిగా శత్రువుల మధ్య బతుకుతున్న ఒక మనిషికి తోడు కావాలనే అవసరం కూడా ఉండొచ్చు. ఆయన పరిచయం అమానత్ అనే అమ్మాయితో జరిగింది. అమానత్ ఒక సాధారణ పాకిస్తానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి అక్కడ ఆర్మీలోని టైలరింగ్ లేదా టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారని కొన్ని కథనాలు చెప్తున్నాయి. రవీంద్ర కౌశిక్ అప్పటికే ఆర్మీలో ఆఫీసర్గా స్థిరపడ్డారు. చూడ్డానికి అందగాడు, మంచి ఉద్యోగం, పైగా ఉర్దూలో కవితలు చెప్పగల నేర్పు. దాంతో అమానత్ ఆయనతో ప్రేమలో పడడం చాలా సహజంగా జరిగింది. కానీ ఇక్కడ మనం రవీంద్ర కౌశిక్ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. ఆయన అమానత్ని నిజంగానే ప్రేమించుండొచ్చు, కానీ ఆ ప్రేమ పునాదులు మాత్రం అబద్ధం మీద ఉన్నాయి. తన అసలు పేరు రవీంద్ర అని, తాను ఇండియా నుంచి వచ్చిన గూఢచారని ఆ అమ్మాయికి తెలీదు. ఆమె ప్రేమిస్తుంది నబీ అహ్మద్ షాకీర్ అనే ఒక పాకిస్తానీని. ఇక వారి పెళ్లి చాలా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఒక హిందూ కుటుంబంలో పుట్టిన రవీంద్ర కౌశిక్ ఒక మౌలవి సమక్షంలో నికా చేసుకున్నారు. ఆ క్షణం ఆయన మనసులో ఎన్ని అలజడులు రేగాయో ఎవరికి తెలీదు. అమానత్ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంటే రవీంద్ర కౌశిక్ మనసులో మాత్రం ఒక తెలియని భయం, అపరాధ భావం ఉండి ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ తను పట్టుబడితే తనతో పాటు ఈ అమ్మాయికపు అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది అని ఆయనకి తెలుసు. అయినా సరే దేశం కోసం ఆయన ఆ పాత్రని పోషించక తప్పలేదు. పెళ్లి తర్వాత వారి బంధం ఇంకా బలపడింది. వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. ఒక గూఢచారికి పిల్లలు పుట్టడం అనేది బలాన్ని ఇస్తుంది, అదే సమయంలో బలహీనతను కూడా పెంచుతుంది. అప్పటి వరకు రవీంద్ర కౌశిక్ కేవలం తన ప్రాణం గురించి మాత్రమే భయపడేవారు. కానీ ఇప్పుడు తన భార్య, తన బిడ్డ, వాళ్ళ భవిష్యత్ కూడా తన చేతుల్లోనే ఉంది. రవీంద్ర కౌశిక్ కూడా ఒకవైపు భర్తగా, తండ్రిగా నటిస్తూనే మరోవైపు ప్రతి రాత్రి దేశం కోసం సమాచారం సేకరించేవారు. ఇలా ఈ క్రమంలో ఆర్మీలో ఆయన ర్యాంకు పెరుగుతూ వెళ్ళింది. చివరికి ఆయన మేజర్ ర్యాంకుకి చేరుకున్నారు. భారతదేశం కోసం రవీంద్ర కౌశిక్ చేసిన సేవలు మామూలు గూఢచారులు చేసే పనులు లాంటివి కావు. సాధారణంగా స్పైస్ బయట ఉండి సమాచారం సేకరిస్తారు. కానీ రవీంద్ర కౌశిక్ ఏకంగా శత్రువు గుండెల్లో, అంటే పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ ఆఫీసర్గా కూర్చొని ఇండియాను కాపాడారు. 1979 నుండి 1983 వరకు ఆయన పంపిన సమాచారం అప్పటి ఇండియన్ ఇంటెలిజెన్స్ హిస్టరీలోనే గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఆయన పాకిస్తాన్ ఆర్మీలోనే మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే యుద్ధం ఎప్పుడొస్తుంది, సైన్యం ఎక్కడికి కదులుతుంది అనే విషయాలు ఆర్మీ జనరల్స్ కన్నా ముందు అక్కడి బడ్జెట్ ఫైల్స్ చూసే ఆఫీసర్లకి తెలుస్తుంది. ఉదాహరణకి ఒకవేళ రాజస్థాన్ బోర్డర్ కోసం కొత్త ట్యాంకులు కొంటున్నా, లేదా చలి ప్రదేశాల కోసం స్పెషల్ జాకెట్స్ ఆర్డర్ చేస్తున్నా ఆ ఫైల్స్ అన్నీ రవీంద్ర కౌశిక్ టేబుల్ మీద నుండే వెళ్ళేవి. ఇక ఆయన అందించిన అత్యంత విలువైన సమాచారం పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి. 1970ల చివరిలో పాకిస్తాన్ రహస్యంగా అణుబాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ టైంలో ఇస్లామాబాద్కి దగ్గరలో ఉన్న కహుతా అనే ప్రాంతంలో జరుగుతున్న అణు ప్రయోగాల గురించి, అక్కడి ప్లాంట్ల బ్లూ ప్రింట్స్ గురించి రవీంద్ర కౌశిక్ ఇండియాకి సమాచారం అందించారు. అప్పటికి మన దగ్గర ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ శాటిలైట్స్ లేవు. పాకిస్తాన్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో రవీంద్ర కౌశిక్ పంపిన టాప్ సీక్రెట్ రిపోర్ట్స్ వల్లే ఇండియా అలర్ట్ అయింది. పాకిస్తాన్ అణుప్రయోగాల్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు రాజస్థాన్ మరియు పంజాబ్ బోర్డర్లలో పాకిస్తాన్ ఆర్మీ వేస్తున్న ఎత్తుగడల్ని ఆయన ఎప్పటికప్పుడు రా హెడ్ క్వార్టర్స్కి పంపేవారు. రవీంద్ర కౌశిక్ పంపిన సమాచారం వల్ల దాదాపు 20,000 మంది ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలు దక్కాయని అంచనా. ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాడో తెలిస్తే మనం దాన్ని ముందే తిప్పికొట్టవచ్చు. ఆయన పనితీరు ఎంత అద్భుతంగా ఉండేదంటే ఆయన పంపిన ఇన్ఫర్మేషన్ ఏ రోజు తప్పు కాలేదు. ఢిల్లీలో కూర్చున్న రా అధికారులకి పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్స్ అన్నీ ఓపెన్ బుక్లో మారిపోయాయి. ఆయన చేసిన ఈ అద్భుతమైన సాహసానికి ముగ్ధులైన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ని పిలిపించి సత్కరించలేకపోయినా ఆయనకి ఒక పవర్ఫుల్ కోడ్ నేమ్ ఇచ్చారు. అదే ద బ్లాక్ టైగర్. చీకట్లో ఉంటూ శత్రువు కంటపడకుండా పులిలా వేటాడేవాడు అని దాని అర్థం. ఒక దేశ ప్రధాని ఒక గూఢచారికి బిరుదివ్వడం అనేది చాలా అరుదు. ఇలా రవీంద్ర కౌశిక్ ఇండియాకి ఒక అదృశ్య కవచంలాగా పనిచేశారు. ఆయన అక్కడ ఉన్నంతకాలం పాకిస్తాన్ ఆర్మీ ఏ ప్లాన్ వేసినా అది ఫెయిల్ అయ్యేది. ఇక 1983 సెప్టెంబర్ నెల, అప్పటి వరకు ఒక అద్భుతమైన సినిమా స్క్రీన్ ప్లేలా సాగిపోతున్న రవీంద్ర కౌశిక్ జీవితం ఒక్కసారిగా ఒక విషాదకరమైన మలుపు తిరిగింది. దీనికి కారణం పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ గొప్పతనం కాదు, మన సొంత ఏజెన్సీ రా చేసిన ఒక చిన్న ఘోరమైన తప్పు. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు చిన్న చిన్న తప్పుల వల్లే కూలిపోయాయి. అలాగే రవీంద్ర కౌశిక్ అనే బ్లాక్ టైగర్ కథ కూడా ఒక చిన్న పొరపాటు వల్ల ముగిసిపోయింది. అప్పటికి రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీలో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఆయన పంపే సమాచారం చాలా హెవీగా ఎక్కువగా ఉండడంతో రా అధికారులు ఆయనకు తోడుగా మరొక లో లెవెల్ ఆపరేటివ్ని పంపాలని నిర్ణయించారు. అతని పేరు ఇన్యాత్ మసిహో. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రవీంద్ర కౌశిక్ లాగా ఇన్యాత్ మసిహోకి డీప్ కవర్ ట్రైనింగ్ లేదు.
అతనికి పాకిస్తాన్ ఆర్మీ పద్ధతులు, అక్కడి సైకలాజికల్ ప్రెజర్ తట్టుకునే శక్తి లేదు. కేవలం ఒక కొరియర్ బాయ్ లాగా రవీంద్ర కౌశిక్ దగ్గర సమాచారం తీసుకోవడానికి అతన్ని బోర్డర్ దాటించారు. కానీ విధి చిన్న చూపు చూసింది. ఇన్యాత్ మసిహో పాకిస్తాన్ బోర్డర్ దాటుతుండగానే అక్కడి రేంజర్లకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. సాధారణంగా గూఢచర్లో పట్టుబడినప్పుడు తమ రహస్యాలను కాపాడుకోవడానికి సైనైడ్ మింగి చనిపోతారు. కానీ ఇన్యాత్ మసిహో భయపడిపోయాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లి నరకయాతన చూపించారు. 3rd డిగ్రీ ప్రయోగించేసరికి ఇన్యాత్ మసిహో ప్రాణభయంతో అసలు నిజాన్ని కక్కేశాడు. నేను ఒక్కడనే కాదు, మీ ఆర్మీలోనే ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. అతను మా ఇండియాకు చెందిన సూపర్ స్పై అని చెప్పేశాడు. ఆ మాట వినగానే పాకిస్తాన్ అధికారులు ఆశ్చర్యపోయారు. తమ ఆర్మీలోనే ఒక శత్రువు ఇన్నేళ్లగా ఉన్నాడని తెలిసి వాళ్ళు షాక్ అయ్యారు. వెంటనే ఇన్యాత్ మసిహోని అడ్డం పెట్టుకుని ఒక వల పన్నారు. పాకిస్తాన్లోని ముల్తాన్ నగరంలో ఒక పార్క్ని మీటింగ్ పాయింట్గా డిసైడ్ చేశారు. ఇన్యాత్ మసిహో ద్వారా రవీంద్ర కౌశిక్కి సిగ్నల్ పంపించారు. పాపం రవీంద్ర కౌశిక్కి ఇవేం తెలీదు. ఢిల్లీ నుంచి ఎవరో తన కాంటాక్ట్ చేస్తున్నారని, ఏదో ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికి వచ్చారని ఆయన నమ్మారు. ఎప్పటిలాగే చాలా నమ్మకంగా, ఏమాత్రం భయం లేకుండా ఆ పార్కుకు వెళ్లారు. అక్కడ ఇన్యాత్ మసిహో కూర్చొని ఉన్నాడు. కానీ చుట్టూ మఫ్టీలో డజన్ల కొద్దీ పాకిస్తాన్ కమాండోలు మాటువేస్తున్నారు. రవీంద్ర కౌశిక్ వెళ్లి ఇన్యాత్ మసిహోని పలకరించగానే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. చెట్ల చాటు నుంచి, పొదల వెనక నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు గన్లతో ఆయన చుట్టుముట్టారు. రవీంద్ర కౌశిక్ తప్పించుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. ఎన్నాళ్లుగానూ నబీ అహ్మద్ షాకీర్ అనే పేరుతో కాపాడుకుంటూ వచ్చిన ఆ ఐడెంటిటీ ఒక్క సెకండ్లో బద్దలైపోయింది. ఇలా 1983లో అరెస్ట్ అయిన తర్వాత రవీంద్ర కౌశిక్ని సియాల్కోట్లోని ఒక సీక్రెట్ ఇంట్రాగేషన్ సెంటర్కి తీసుకెళ్లారు. అక్కడ మొదలైంది అసలైన నరకం. సినిమాలో చూపించే టార్చర్ కన్నా 1000 రెట్లు భయంకరమైన చిత్రహింసలనే ఆయన అనుభవించారు. పాకిస్తాన్ అధికారులు ఆయన నుంచి సమాచారం రాబట్టడానికి చేయని ప్రయత్నం లేదు. ఎలక్ట్రిక్ షాక్లు ఇవ్వడం, రోజుల తరబడి నిద్రపోనివ్వకుండా చేయడం, తలకిందులుగా వేలాడదీయడం, ఇలా ప్రతిదీ ప్రయోగించారు. వాళ్ళకి కావాల్సింది ఒక్కటే, ఇండియా నెట్వర్క్ గురించి మొత్తం చెప్తూ ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే సమాచారం. కానీ రవీంద్ర కౌశిక్ ఎంత గొప్ప దేశభక్తుడంటే, శరీరం మొత్తం గాయాలతో నిండిపోయినా, ప్రాణం పోయే స్థితికి వచ్చినా సరే దేశానికి నష్టం కలిగించే ఒక్క సీక్రెట్ కూడా బయటపెట్టలేదు. 2 సంవత్సరాల పాటు ఈ నరకయాతన సాగిన తర్వాత 1985లో పాకిస్తాన్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. ఒక గూఢచారికి దొరికే అంతిమ బహుమతి ఇదే. కానీ తర్వాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అంటే చావు వెంటనే రాదు, కానీ ప్రతిరోజు చస్తూ బతకాలి. దాదాపు అలా 16 సంవత్సరాల పాటు ఆయన పాకిస్తాన్లోని వేర్వేరు జైళ్లలో సియాల్కోట్, కోట్ లఖ్పత్ మరియు మియాన్వాలీ జైలులో మగ్గిపోయారు. అక్కడి జైలు గదులు ఎంత దారుణంగా ఉండేవంటే కనీసం కాళ్ళు జాపుకొని పడుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. సరైన తిండి లేదు, వైద్యం లేదు, మాట్లాడడానికి మనిషి లేడు. ఒంటరితనం మనిషిని పిచ్చోని చేస్తుంది. కానీ రవీంద్ర కౌశిక్ ఆ గోడల మధ్య తన జీవితాన్ని గడిపేశారు. ఈ 16 ఏళ్లలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన ఇండియాలోని తన కుటుంబానికి రాసిన ఉత్తరాలు. ఆ ఉత్తరాల్లో ప్రతి మాట గుండెల్ని పిండేస్తుంది. ఒక ఉత్తరంలో ఆయన ఇలా రాశారు: దేశం కోసం ప్రాణాలర్పించే వాళ్ళకి ఇండియా ఇచ్చే బహుమతి ఇదేనా? నా యవ్వనం మొత్తం ఈ చీకటి గదుల్లో కరిగిపోయింది. కనీసం నన్ను గుర్తించండి, నేను ఇండియన్ని అని ఒప్పుకోండి. ఇక తన తండ్రికి రాసిన మరో ఉత్తరంలో, నాన్న, నేను చనిపోయేలోపు ఒక్కసారైనా భారత గడ్డను చూడాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి కాపాడండి అని వేడుకున్నారు. ఆ ఉత్తరాలు చదివి ఆయన తండ్రి గుండె పగిలిపోయింది. ఆయన కుటుంబం జైపూర్ నుంచి ఢిల్లీకి చెప్పులు అరిగేలా తిరిగింది. మంత్రుల కాళ్ల వేళ పడ్డారు, అధికారులను బ్రతిమాలారు. కానీ అటువైపు నుంచి మాత్రం నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. ఇక్కడే మనం గూఢచారి ప్రపంచంలోని కఠినమైన నిజాన్ని అర్థం చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఒక రూల్ ఉంటుంది, ప్లాజిబుల్ డెనైబిలిటీ. అంటే మా ఏజెంట్ ఎవరైనా పట్టుబడితే మాకు అతనికి సంబంధం లేదని చెప్పేయడం. ఒకవేళ ఇండియా రవీంద్ర కౌశిక్ని మా మనిషే అని ఒప్పుకుంటే అంతర్జాతీయంగా ఇండియా పరువు పోతుంది. పాకిస్తాన్తో యుద్ధం వచ్చే ప్రమాదం ఉంటుంది. మిగిలిన ఆపరేషన్లు దెబ్బతింటాయి. అందుకే దేశం కోసం రవీంద్ర కౌశిక్ అనే వ్యక్తిని ఇండియా త్యాగం చేసింది. ఆయన ఒక అనాథల, ఏ గుర్తింపు లేని ఖైదీలా ఆ జైలు గోడల మధ్య కృషించిపోయారు. జైలులోని అపరిశుభ్రమైన పరిస్థితుల వల్ల ఆయనకు క్షయవ్యాధి మరియు ఆస్తమా వచ్చాయి. ఊపిరి తీసుకోవడం కష్టమైపోయేది, దగ్గితే రక్తం పడేది. అయినా సరే ఏ డాక్టరో ఆయన పట్టించుకోలేదు. అలా నవంబర్ 2001, అది రవీంద్ర కౌశిక్ జీవితంలో చివరి రోజులు. 16 ఏళ్ల నరకయాతన తర్వాత ఆ ఉక్కు మనిషి శరీరం పూర్తిగా సహకరించడం మానేసింది. జైలులోని కలుషిత వాతావరణం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఆయనకు పల్మనరీ ట్యూబర్కులోసిస్, అలాగే గుండె జబ్బులు వచ్చాయి. మామూలుగా అయితే ఇలాంటి స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తారు. కానీ రవీంద్ర కౌశిక్ ఒక సాధారణ ఖైదీ కాదు, పాకిస్తాన్ పాలిట అతిపెద్ద శత్రువు. అందుకే చివరిలో కూడా ఆయనకు కనీసం వైద్యం అందలేదు. అలా నవంబర్ 21, 2001
ముల్తాన్లోని సెంట్రల్ జైల్లో రవీంద్ర కౌశిక్ కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 49 ఏళ్లు. ఒక యుద్ధంలో చనిపోయిన సైనికుడికి జెండా కప్పి గన్ సెల్యూట్తో గౌరవంగా సాగనంపుతారు. కానీ రవీంద్ర కౌశిక్ అంత్యక్రియలు జైలు వెనుక ఉన్న ఒక అనామక ప్రదేశంలో ఎవరికీ తెలియకుండా ఏ మతాచారాలు లేకుండా జరిపేశారు. ఒక దేశం కోసం తన మతాన్ని, పేరుని, జీవితాన్ని త్యాగం చేసిన ఆ వీరుడు చివరికి తన సొంత మట్టిలో కూడా కలవలేకపోయాడు. అనాథ శవంలా పరాయి దేశంలో కలిసిపోయాడు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు ఇండియా ఆయన్ని ఎందుకు కాపాడలేకపోయింది? రవీంద్ర కౌశిక్ రాసిన ఉత్తరాలు ఢిల్లీ చేరలేదా? చేరాయి. ఆయన కుటుంబం రోడ్ల మీదకి వచ్చి పోరాడలేదా? పోరాడింది. కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎంత క్రూరంగా ఉంటాయో ఇక్కడే అర్థమవుతుంది. ఒకవేళ భారత ప్రభుత్వం అవును రవీంద్ర కౌశిక్ మా స్పై అని ఒప్పుకుంటే అది అంతర్జాతీయ నేరం అవుతుంది. సిమ్లా ఒప్పందం ప్రకారం అది 2 దేశాల మధ్య యుద్ధానికి దారితీయొచ్చు. అందుకే ఒక దేశ రక్షణ కోసం ఒక వ్యక్తిని, అతని కుటుంబాన్ని, బలిపశువుల్ని చేయక తప్పలేదు. ఇది వినడానికి చేదుగా ఉన్న ఇదే వాస్తవం. ఏ సోల్జర్ డైస్ వన్స్, ఏ స్పై డైస్ ఎవ్రీడే. రవీంద్ర కౌశిక్ కథ కేవలం ఒక గూఢచారి కథ మాత్రమే కాదు, అది ఒక మనిషి చేసిన అత్యున్నత త్యాగానికి నిదర్శనం. ఆయన తన యవ్వనాన్నిచ్చాడు, తన ప్రేమనిచ్చాడు, తన కుటుంబాన్ని వదులుకున్నాడు, చివరికి తన గుర్తింపును కూడా చెరిపివేసుకున్నాడు. ఈ రోజు మనం మన ఇళ్లలో సురక్షితంగా ఉన్నామంటే బోర్డర్లో నిలబడ్డ సైనికుడితో పాటు ఎక్కడో శత్రుల మధ్య పేరు లేకుండా, ముఖం లేకుండా చీకట్లో పోరాడిన రవీంద్ర కౌశిక్ లాంటి అజ్ఞాత వీరుల కృషి కూడా ఉంది. చరిత్ర పుస్తకాల్లో ఆయన పేరు లేకపోవచ్చు, కానీ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన ఎప్పటికీ బ్లాక్ టైగరే. జై హింద్.